తెలంగాణలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. 3 విడతల్లోనూ హస్తం పార్టీ జయకేతనం ఎగరవేసింది. మొదటి 2 విడతల్లో సుమారు 56% పంచాయతీ స్థానాలను గెలిచిన హస్తం పార్టీ తుది విడతలోనూ అదే ఆధిక్యాన్ని కొనసాగించింది. నిన్న మొత్తంగా 4159 పంచాయతీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ మద్దతుదారులు 2286 పంచాయతీల్లో విజయం సాధించారు. 3 దశల ఎన్నికలతో కలిపి బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ కు పరిమితమైంది. తుది విడతలో బీఆర్ఎస్ మద్దతుదారులు 1142 పంచాయతీలను కైవసం చేసుకున్నారు. ఇక బీజేపీ మద్దతుదారులు 242 చోట్ల విజయం సాధించగా ఇతరులు 479 స్థానాల్లో జయకేతనం ఎగురవేశారు. వీరిలో సిపిఐ మద్దతుదారులు 25 మంది ఉండగా సిపిఎం మరో 10 చోట్ల విజయం సాధించింది. తుది విడతలో సిద్దిపేట మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగింది. 31 జిల్లాల్లోని 12733 పంచాయతీ సర్పంచ్ పదవులకు 3 విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 7010 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 3502 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. ఇక కాషాయ పార్టీ 688 స్థానాలు కైవసం చేసుకోగా ఇతరులు 1505 స్థానాల్లో గెలిచారు. నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, కామారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో కాంగ్రెస్ ఎక్కువ ఆధిక్యాలను పొందింది. 3వ విడతలోనూ 85.77% పోలింగ్ నమోదైంది. 2వ విడత కంటే ఇది 0.9% తక్కువ. 3 విడతల్లో కలిపి 85.30% ఓట్లు పోలయ్యాయి. 3వ విడతలోనూ యాదాద్రి భువనగిరి జిల్లాలోనే పోలింగ్ అత్యధికంగా 92.56% నమోదైంది. ఇక్కడ మహిళల కంటే పురుషులు ఎక్కువగా ఓటేశారు. నిజామాబాద్లో అత్యల్పంగా 76.45% పోలింగ్ నమోదైంది. 3వ విడతలో మొత్తం ఓటర్లు 50,56,334 మందికి గాను 43,37,024 మంది ఓటేశారు. వారిలో మహిళా ఓటర్లే అధికం. మొత్తం 25,77,683 మహిళా ఓటర్లలో 85.96% అంటే 22,15,683 మంది పోలింగ్లో పాల్గొన్నారు. పురుష ఓటర్లు 24,78,519 మంది కాగా 21,21,269 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. తుది విడత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా అన్ని చోట్ల ఓటింగ్ ప్రశాంతంగా సాగింది.